సార్ ప్రస్తుతం జానీ మాస్టర్ అండ్ ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి మధ్యలో జరిగిన ఈ కేసులో కొంతమంది అనలిస్ట్ లో చెప్తున్న విషయం ఏంటంటే ఆ అమ్మాయికి డి జోడీలో ఛాన్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి అప్పుడే 18 ఉండాలి, ఎందుకంటే ఆ అమ్మాయి డి జోడీకి చేసింది కాబట్టి, ఎందుకంటే కపుల్ గా చేయబోతుంటారు కాబట్టి. సో ఆమెకు 16 years ఎక్కడున్నాయి అన్నట్టుగా మాట్లాడారు. జానీ మాస్టర్ కి సపోర్ట్ గా మాట్లాడారు. మీరేమంటారు సార్? ఎవరికి సపోర్ట్ అనేది మనం పక్కన పెట్టి మాట్లాడాలి, ఎందుకంటే ఇద్దరు కావాల్సిన వాళ్ళే. ఒక అతను నేషనల్ అవార్డు విన్నర్, చాలా హాట్ కేక్ గా కావాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్స్ డైరెక్టర్. అతను చదువుకున్నాడా లేదని పక్కన పెడితే బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ చాలా బాగున్నాయి. ఈ గొడవ వచ్చిన తర్వాత కొన్ని సాంగ్లు చూసాను అనమాట. ఫెంటాస్టిక్ డాన్స్ డైరెక్టర్ అతను. సో అన్ని కొత్త మూమెంట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ అమ్మాయి కూడా కొన్ని పాటలు ఉందన్నమాట. ఎవరో ఈ అమ్మాయి గురించి పెట్టుకుందామో యూట్యూబ్ లో రిహార్సల్ చేస్తున్నప్పుడు ఉంటాయి కదా, అవి కూడా చూశాను. తర్వాత నువ్వు అన్న డీజోడీది కూడా చూడడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి అంటే ఆ పిక్చర్ని బట్టి ఆ ఫిల్మ్ని బట్టి చెప్పలేం కానీ ఆ అమ్మాయి బాగుంది, నీట్ గా ఉంది. అప్పుడు కాకపోతే ఇది 16 ఏళ్ళు అంటే 18 ఏళ్ళు ఉంటాయి, 18 ఏళ్ళు ఉండాలి ఆ ప్రోగ్రామ్ కానీ నువ్వు అంటే 18 ఏళ్ళు ఉన్నాయేమో, అక్కడ నీ డేట్ ఆఫ్ బర్త్ చూపించు అంతలా అడగరు కదా. 18 years తెలిసి ఉంటారు. అంటే ఆ విధంగా 16 ఏళ్ళు కూడా ఉండొచ్చు యాక్చువల్గా. అది మనం ఆ లెక్కలో అంత క్యాలిక్యులేషన్ తీయలేం, ఎందుకంటే ఒక్కొక్కసారి సరే 16 ఏళ్ళు ఇప్పుడు చెప్తుంది, అప్పుడే 18 ఏళ్ళు అంటే ఈ అమ్మాయిని ఇతను కొంచెం సెక్షువల్ గా చేసినప్పుడు అప్పుడు ఇంకా చిన్నపిల్లే కదా అని పోస్టో కేసు కింద అదే దానికి పెడుతున్నారు యాక్చువల్గా. అంటే 21 ఏళ్ళు అది చేయొచ్చా నా క్వశ్చన్. ఇలా వాదించే వాళ్ళందరికీ 20-21 ఏళ్ళు వచ్చేస్తే అప్పుడు రేప్ చేయొచ్చా? రేప్ ఈజ్ రేప్. రేప్ ఈజ్ నాట్ సపోజ్ టు బి లీగల్ అట్ ఎనీ కాస్ట్, ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ 30-40 years ఆల్సో. ఈవెన్ వైఫ్ ని కూడా బలవంతంగా వెళ్ళటం కరెక్ట్ కదా అంటుంది కదా చట్టం. మరి అటువంటిప్పుడు అక్కడ ఏజ్ అనేది ఎందుకు పెట్టారంటే ఇతను ఏదో విధంగా పెద్ద కేసులో ఇరికించాలి అనే దురాలోచనతో చేసినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎలాగంటే మీరు సపోర్ట్ చేయడం, నేను ఆ అమ్మాయికి సపోర్ట్, ఆ అమ్మాయి యాస్పైరింగ్ రాబోతున్న మంచి కొరియోగ్రాఫర్. ఇతను ఆల్రెడీ పైకి వచ్చి మంచి ఒక లీడింగ్ లో ఉన్న కొరియోగ్రాఫర్. ఇద్దరు పాడైపోకూడదని నేను చెప్తున్నాను యాక్చువల్గా. వెనకాల నుంచి ప్రేరేపించే వాళ్ళు అందరికీ ఉంటారు, ఎప్పుడు కూడా చెడు ఉంటుంది. ఎప్పుడు మంచిగా ఉండాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి మంచితో చెడుతో పక్కన పెడితే నువ్వు ఇలా చేస్తే ఇంక నువ్వు నెంబర్ 1 అయిపోతావు అని ఉండొచ్చు. అతను ఒకవేళ ఇలాగ జైల్లో పెడితే అని చెప్పేసి కూడా ఉండొచ్చు. ఆ విమెన్కి అటువంటి ఆలోచనలు రావడం అనేది చాలా సహజం. వెరీ క్రిమినల్ మైండెడ్ అందరూ. ఇది క్రిమినల్ ఏమో మరి అని చెప్పి. అదేవిధంగా అతను ఏమైనా శ్రీ వైష్ణవుడా కాదు, డెఫినెట్గా డ్యాన్స్ డైరెక్టర్ పొజిషన్లో కానీ, హీరో పొజిషన్లో కానీ, ఒక ప్రొడ్యూసర్ పొజిషన్లో ఉంటే ఇదే జరుగుద్ది. దే విల్ ఎంజాయ్ గర్ల్స్. నేను ఎంతకంటే ఎవడో చెప్తాడు అది దాని తప్పు అనుకోరు. మన సినిమాలో యాక్ట్ చేస్తుంది, మనకు కావాలంటే కొన్ని గిఫ్ట్లు కూడా ఇస్తారు. ఈ రోజుల్లో గిఫ్ట్లు ఎలాగ ఇస్తున్నారు? 20 lakhs 30 lakhs గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఒక జ్యువెలరీ షాప్లో ఉన్న మంచి డైమండ్తో ఉన్నది ఇస్తారు. యాక్చువల్లీ బోల్డ్ మంది చెప్పగలను నేను అలాగా. అందులో నేను వాళ్ళని హర్షిస్తాను, ఐ అప్రిషియేట్ దెమ్. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగి టైపు కాకుండా దే ఆర్ రెస్పెక్టింగ్ ద గర్ల్ హూమ్ దే లైక్. వాళ్ళు ఎవరైతే లైక్ చేస్తారో ఆ అమ్మాయిని రెస్పెక్ట్ చేస్తూ ఒక ఆరోగ్యంగా ఇస్తున్నట్టుగా నేను అనుకుంటాను. అక్కడ అటువంటి చోట కూడా పిసనారి ఉండేవాడు ప్రొడ్యూస్ చచ్చిపోయాడు. ఆడికి ఎవరన్నా చెప్పి ఇటువంటి సర్టిఫైడ్ గాను ఎవరన్నా వాంటెడ్ గా చేసుకునే వాళ్ళు ఏమన్నా రప్పించి పెట్టామనుకోండి, ఒక 1,00,000 రూపాయలు ఇస్తే 50,000 చనిపోతాడు. ఆ 50 మనం ఇవ్వాలి. అటువంటి వాళ్ళు కూడా చూశాను నేను, పెద్ద ప్రొడ్యూసరే. మరి అలా కాదు, అదే సేమ్ టైం 20 lakhs 30 lakhs కూడా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. డబ్బు కాదు, ఈ ఆర్నమెంట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి, జ్యువెలరీస్ అంటే ఇష్టం అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. సో అలా కొన్ని అండర్స్టాండింగ్లో వెళ్తూ ఉంటుంది జనరల్గాను. ఇది ఎటు వికటించింది అనమాట విషయం. ఎలా వికటించింది? ఎవరో ప్రేరేపించారు అమ్మాయిని, నువ్వు ఇలా పెడితే కానీ నీకు ఇది ఉండదు, నేను ఊరిలో వాడేసుకున్నాడు, మన పెళ్ళని చేసుకున్నాడు అంటే చేసుకోపోని. నేను ఏం సజెస్ట్ చేస్తాను జానీ మాస్టర్ని, యూ ఆఫర్ హర్ టు మ్యారీ. కోర్టుగా నా శిక్ష వేస్తే నువ్వు చేసుకుంటావు అంటే చేసుకుంటాను సార్ అంటాడు. తప్పు చేసావంటే చేశాను అంటాడు. ఎందుకు చేసావు? పెళ్లి చేసుకుందామని చేశాను అంటాడు. ఏం చేస్తుంది కోర్టు? చేసుకోమంటాడు. చేసుకుంటాను. నువ్వు కోరియోగ్రఫీ వద్దు, నువ్వు ముసలానం అయిపోయి పక్క ఉండు అంటాడు. ఏం చేయగలవు నువ్వు?
అప్పుడు విడిపోండి. ఇవి చాలా సింపుల్. అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఎందుకు వెళ్ళమని ఇందాక చెప్పినట్టు ఒక వీడియోలోను ఇవి తగిన విషయాలు అన్నీ. కాబట్టి ఇందులో కొంచెం పెద్ద హీరోలు కల్పించుకుని వీళ్ళిద్దరికి న్యాయం చేసినట్టు జరగదు. ఇద్దరికి అన్యాయం జరగకూడదు. షీ సీమ్స్ టు బి ఆ ఫస్ట్ డ్యాన్స్ నుంచి కూడా బాగా చేస్తుంది. అంచేత కొరియోగ్రఫీ నేర్చుకుంది, ఒక సాంగ్ని ఎలా కంపోజ్ చేయాలి అనేది నేర్చుకుంది. కాబట్టి షీ షుడ్ కమ్ అప్. ఆ అమ్మాయికి వచ్చే సినిమాలు మనం చెప్పిన డైరెక్టర్ నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే వాడు డైరెక్టర్ అయినప్పుడు ఎలా కట్టుకున్నాడు ఆ విధంగా చేయకూడదు. చేస్తే నువ్వే పోతావు. అప్పటికప్పుడు చాలా బాగుందని అనిపిస్తుంది నీకు, ఏదో విధంగా జరుగుతుంది, బ్యాడ్ జరుగుతుంది. అది మట్టుకు ఇతను చేయలేదని మాట చెప్పలేను నేను. ఈ అమ్మాయి ఎప్పుడైతే దూరం ఆ అమ్మాయి పెట్టిందో ఇతను పెట్టాడో వాళ్ళ మిసెస్ ఏ పెట్టిందో ఆ మిసెస్ గురించి వీళ్ళిద్దరు ఎందుకు దూరం అయిపోయారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్స్, ఇతను మట్టుకు అల్టీరియర్ మోటివ్స్ తోటి బ్యాడ్ మోటివ్స్ తోటి ఇక అమ్మాయికి ఎవరైతే సినిమా ఇస్తున్నారో అతను ఫోన్ చేసి ఇవ్వద్దని ఎలా చెప్పడు, చెప్పినా చెప్పచ్చు, చిన్న చిన్న వాళ్ళు చెప్పొచ్చు. ఇందాక ప్రొడ్యూసర్ మాట్లాడాను కదా, పుష్ప ప్రొడ్యూసర్, ఆయన అలాగేం చెప్పలేదా. అసలు బన్నీకి ఎందుకు ఉంటుంది వీళ్ళ గ్రీవెన్స్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ప్లస్ ఏమో అతను స్టేజ్ రైట్ ఇతను స్టేజ్ రైట్ అని అన్నాడు. పెద్ద ఎక్కువ మాట్లాడలేదు అతను. అమ్మాయికి ఆల్రెడీ పాట చేస్తుంది, ఈయన కూడా పాట చేయాలంటే ఆ అమ్మాయికి ఇండిపెండెంట్గా ఇచ్చారు, లేకపోతే ఇతనికి ఆల్టర్నేట్ ఆ అమ్మాయిని పంపించాడు, అది నాకు కరెక్ట్ క్లారిటీ రాలేదు. సో ఇలా స్మూత్గానే వెళ్ళిపోవాలి. కానీ అమ్మాయిలు ఇన్వాల్వ్ అయిన ప్రతి చోట ఆడికి కానీ పెళ్ళి అయినా ఆ అమ్మాయికి పెళ్ళి అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతమంది నాకు తెలుసున్న ఫ్రెండ్స్, కెమెరామెన్, మెయిన్ సినిమాటోగ్రాఫర్స్, డాన్సర్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా బతికే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. చాలా మంది డాన్సర్లుగా మంచి ఫైల్ ఉన్నప్పుడు చేసుకుంటారు, షూట్ చేస్తూ ఉంటాడు కెమెరామెన్. సో చేత అలా ప్రేమలో పడతారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అందరూ ఇలా ఈ అమ్మాయి కొంచెం అత్యాశగా అనిపించింది, అయినా ఉండాలి. వీడు అత్యాశ కాకపోయినా కూడా అమ్మాయి ఎదుగుదల ఇతను ఇష్టపడకుండా ఉండడం అనేది జరిగి ఉండాలి. ఇది మట్టుకు మనం ఇద్దరైనా పరిచయం లేదు కాబట్టి తెలియదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏ సినిమాలో అయితే పనిచేశారో అప్పుడు అక్కడ ఉన్న మిగతా డాన్సర్ తెలిసి ఉంటుంది వీళ్ళిద్దరి యొక్క ఇంటెన్షన్స్. క్రూయల్లా కాదని, క్రూయల్ అంటే కొంచెం క్రూరమైన ఇంటెన్షన్స్, స్వభావాలు ఒకరి మీద ఒకరికి అవి ఉన్నాయి లేదు మనకేం తెలుస్తుంది. ఇప్పుడు మన భార్య చెప్పింది అంటున్నాం, ఇంకా జానీ ఇంకా మాట్లాడిన వీడియో ఒకటి కూడా రాలేదు, ఓకేనా? ఆ అమ్మాయి చెప్పింది కూడా రాలేదు. ఆ అమ్మాయి రిపోర్ట్లో ఇలా రాసిందని అందరూ ఆగుతూ విన్నాం అంతే తప్పితే ఆ అమ్మాయి మాట్లాడితే అక్కడ చూడలేదు నేను, జానీ మాట్లాడితే అక్కడ చూడలేదు. ఒక్క జానీ మిస్సెస్ జానీ అమ్మాయి సుమలత అన్న అమ్మాయి, అయేషా, ఆ అమ్మాయి వీడియో ఒకటే చూసాం. ఆ అమ్మాయిలో కొన్ని కన్ఫ్యూజన్లో ఎక్కడ లేకుండా మాట్లాడినా కూడా విషయం అర్థమైపోతుంది. మ్యాన్ హ్యాండిల్ చేసావంటే చేశానంటుంది. ఏ భార్య భర్తను వదులుకుంటుంది? తను ఏ భార్య భర్తకి అమ్మాయిని పంపిస్తుంది? ఉన్నారు ఇక్కడ ఒక హీరో ఉన్నాడు, అందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో తెలిసే విషయం, ఓకేనా? ఒక హీరో భార్యే పంపిస్తుంది. బాంబేలో సెలెక్ట్ చేసినప్పుడు అమ్మాయి చెప్పుద్దు ఇలా కమిట్మెంట్గా ఇలా ఉండాలని. సో అవి ఇంకా అమ్మాయికి ఆ విషయం తెలియదు, మనకు తెలియదు అనుకుంటుంది. ఎందుకు పంపించరు? కాంట్పోర్ట్ పొజిషన్ వదిలేస్తాడు, లేకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నేను నాకు రోజుగా అమ్మాయి పంపించాలంటే ఏం చేస్తుంది? సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తల్లులు కూడా కూతుర్ని ఎలమని పడుకోమని ఉన్నారు. భర్త కూడా నువ్వు వెళ్ళి ఇటువంటి దానికి పడుకోమని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారని ఆ అమ్మాయి చెప్తుంది కదా. సో ఇవన్నీ వింటున్నాం మనం యాక్చువల్గా. సో వింటున్నప్పుడు దేన్ని డినై చేసేలేం, ఇది కాదని చెప్పేసి కొట్టి పడేయలేం. కాబట్టి ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరగకూడదు, ఇతనికి అన్యాయం జరగకూడదు అని ఫస్ట్ నుంచి ఎందుకంటున్నానంటే టాలెంట్ని చంపేయకండి అంటున్నాను. ఈజ్ వెరీ టాలెంటెడ్, షీ ఆల్సో సీమ్స్ టు బి వెరీ టాలెంటెడ్ లెర్నర్, నేర్చుకుంటుంది కాబట్టి. సో ఇద్దరిని కూడా పవర్ చేయడానికి ప్రయత్నించవద్దు. మన సోషల్ మీడియా కూడా ఇద్దరికీ న్యాయం జరిగేటట్టు చేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటాడో బన్నీ లాంటాడో ఎవరి సినిమాలు అయితే ఎక్కువ చేస్తున్నాడో ఆ హీరోలు కల్పించుకుని అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేయమని నా అభ్యర్థన. ఓకే సార్, థ్యాంక్ యూ.